ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారికి ఈ 2026 సంవత్సరం మార్చి 24, 25, 26 ఈ 3 తేదీల్లో మీకైతే జరగబోయేది తెలిస్తే మీరు ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. ముఖ్యంగా ఈ మార్చ్ 24, 25, 26 ఈ 3 తేదీల్లో మీకైతే నక్క తోక తొక్కినట్లుగా పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులరాశి వారికి ఈ మార్చ్ 24, 25, 26 ఈ 3 తేదీల్లో ఏ విధంగా పట్టిందల్లా బంగారం అవుతుంది, కాకపోతే ఏ విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశిచక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు తులరాశికి చెందుతారు. ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులరాశి జాతకులకు ఈ 3 రోజులు, ఈ మార్చి 24, 25, 26 ఈ 3 రోజుల్లో ఈ విధంగా వీరికి ఉండబోతుంది. అలాగే ఒక సమస్య ఉంది అని మేము చెప్పాం కదా, ఆ సమస్య ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క తులరాశిలో జన్మించిన వారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉండడానికి ఇష్టపడతారు. వీరు మొదటి స్థానంలో ఉండడం కోసం వీరి యొక్క తెలివితేటలను, వీరి యొక్క ఎఫర్ట్స్ని, వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఈ అన్ని పనుల్లో వీరు చాలా చక్కగా తెలివితేటలు, ఎఫర్ట్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క తులరాశి వారు ఎప్పుడూ కూడా వీరి కాళ్ళ మీద వీరు నిలబడతారు. అంటే సొంతంగా మేము ఏదైనా పని చేసుకోవాలి, ఒకరి కింద మేము ఎప్పుడు కూడా బానిసలాగా పని చేయకూడదు. అలాగే ఒకరి దగ్గర మేము ఎప్పుడు చెయ్యి చాపి దేహి అని అడుక్కోకూడదు. మేము మాత్రం సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలి. మా చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలో ఉండాలి, కానీ తీసుకునే స్థాయిలో ఒకరి దగ్గర ఉండకూడదు అని చెప్పి కనీసం వీరు సొంతంగా ఒక టీ కొట్టు పెట్టుకొని ఆ వ్యాపారం ఎంతో మనస్ఫూర్తిగా శ్రద్ధతో చేస్తారు. కానీ ఒకరి కింద లొంగి బ్రతకడానికి మాత్రం ఈ తులరాశి వారు ఇష్టపడరు అని చెప్పొచ్చు. అది మగవారైనా కానివ్వండి, లేదా స్త్రీ అయినా కానివ్వండి. ఇక సంపాదన అనేది ఈ రాశి వారికి ఒక ప్రాణం అని చెప్పుకోవాలి. డబ్బులను ఈ తులరాశి వారు బాగా సంపాదిస్తారు. అదేవిధంగా ఎంత డబ్బులు సంపాదించినా కూడా ఆ డబ్బులను వృధా ఖర్చులు చేయకుండా ఫ్యూచర్ కోసం, తమ కుటుంబ అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడం ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ విధంగా చూస్తే ఈ యొక్క తులరాశి వారి యొక్క ఎదుగుదలను చూసి వీరి బంధువులు, స్నేహితులు, అలాగే వీరి చుట్టుపక్కల వారు వీరిపైన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు. వీరికి అప్పుడప్పుడు కొంతమంది శత్రువులు కూడా తయారవుతూ ఉంటారు. ఇక ఈ యొక్క తులరాశి వారికి ఈ మార్చ్ 24, 25, 26 ఈ 3 రోజుల్లో చూసుకుంటే కనుక మీకు ఈ 3 రోజుల్లో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. ఉద్యోగంలో పై అధికారులు మెచ్చుకుంటారు. మీ పనితీరు చక్కగా ఉంటుంది కాబట్టి మీకు జీతాలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం చేసుకున్న వారికి ఈ 3 రోజులు చాలా చక్కగా కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవాలి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఈ 3 రోజుల్లో మీ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక విద్యార్థులకు చూసుకుంటే ఈ 3 రోజులు చక్కగా మీ చదువులు సాఫీగా సాగుతాయి. చదువు మీద శ్రద్ధ పెడతారు. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే 3 రోజుల్లో తులరాశి వారికి నక్క తోక తొక్కినట్టుగా మీ కుటుంబంలో ఎటువంటి తగాదాలు, గొడవలు లేకుండా ఎంతో సాఫీగా సాగుతుంది. ప్రేమికుల విషయంలో చూసుకుంటే ఈ 3 రోజుల్లో తులరాశి వారికి ఎటువంటి మనస్పర్ధలు అనేవి మీ ప్రేమికుల మధ్య కనిపించడం లేదు. కాబట్టి ఈ 3 రోజులు చాలా హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క తులరాశి వారికి ఈ 3 రోజులు అంటే ఈ మార్చ్ 24, 25, 26 ఈ 3 రోజుల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు నక్క తోక తొక్కినట్లుగా ఈ 3 రోజుల్లో చాలా జాలీగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఈ 3 రోజుల్లో ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి, అంటే 24 తారీఖు కానివ్వండి, 25 తారీఖు కానివ్వండి, 26 తారీఖు కానివ్వండి, ఏ రోజైనా సరే ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి షూరిటీ సంతకాలు పెట్టమని మిమ్మల్ని ప్రాధేయపడతారు, బతిమలాడతారు, మీ కాలు మొక్కుతారు. కాకపోతే అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తికి కనుక మీరు షూరిటీ సంతకం పెడితే కనుక మీరు మీ జీవితంలో మీరు సంపాదించినంతా పోయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మిగతా అన్ని విషయాల్లో చూసుకుంటే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ యొక్క తులరాశి వారికి 3 రోజులు చక్కగా ఉంటుంది. కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా వహించండి. మరిన్ని శుభ ఫలితాల కోసం మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకొని మీ పనులను మీరు పూర్తి చేసుకోండి. మీకు ఎలాంటి ఆటంకాలు
ఇబ్బందులు అస్సలు ఎదురు రావు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.